హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పాలక్ చనా కర్రీ అండి. ఇది రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, నానబెట్టుకున్న శనగబ్యాళ్ళు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి మసాలా. ముందుగా పలకలాకుని కడిగి ఒక పక్కన పెట్టుకున్నామండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా, కారపొడి, ధనియాల పొడి, పసుపు వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేద్దామండి. కొద్దిగా ఉప్పు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి, శనగబ్యాళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసి 2 స్ట్రీములు వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుందాం. 2 స్ట్రీముల తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న పాలక్ని తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మరి 2 స్ట్రీములు కుక్ చేసుకుందామండి. ఇలానే 2 స్టీముల తర్వాత చూడండి కర్రీ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చనా పాలక్ కర్రీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.